హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాజ్, తెలుగులో మన చుట్టూ ఉన్న పదార్థం. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ కంపల్సరీ చెక్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించిన ఆల్ లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఫస్ట్ మన చాప్టర్ నేమ్ వచ్చేసేసి మ్యాటర్ అరౌండ్ యాజ్. అసలు మ్యాటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాటర్? మ్యాటర్ ఈజ్ సబ్స్టాన్స్ మేడ్ అప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆక్యుపై ఫిజికల్ స్పేస్ అండ్ యాజ్ ఇనర్షియా. సో మ్యాటర్ అంటే ఏం లేదు, సింపుల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తోటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ తోటి ఏర్పడిన ఒక థింగ్, రైట్? అదేం చేస్తుంది? ఒక స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, కొంత వెయిట్ అనేది ఉంటుంది. So that is called matter. Matter is simple. Matter is the substance made up of various types of particles that occupy physical space and an inertia. So మనం చూస్తున్నట్టయితే మన చుట్టూ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఒక మ్యాటరే. ఎవ్రీథింగ్ అరౌండ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ షేప్స్, సైజెస్ అండ్ టెక్స్చర్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తాగే వాటర్, మనం తీసుకునే ఫుడ్, మనం వేసుకునే బట్టలు. సో వేరియస్ థింగ్స్ మన చుట్టూ ఏదైతే మన కంటికి కనిపిస్తుందో ప్రతి ఒక్కటి కూడా మ్యాటరే. మన డే టు డే లైఫ్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ప్రతి ఒక్కటి కూడా మ్యాటరే. సో చివరికి ద ఎయిర్ వి బ్రీత్, అది కూడా ఒక మ్యాటర్. సో ఇంకా చెప్పాలంటే మన బాడీ, అది కూడా ఒక మ్యాటర్. సో ఇవన్నీ మ్యాటర్కి ఎగ్జాంపుల్స్. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్కి ఎగ్జాంపుల్. అయితే మన కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్ అని మాట్లాడుకున్నాం. మరి మ్యాటర్స్ అనేవి మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసినప్పుడు అన్నీ ఒకేలాగా ఉండవు. అంటే షేప్స్ పరంగా, సైజ్ పరంగానే కాకుండా వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, నేమ్లీ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మ్యాటర్స్ని మెయిన్గా ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. సో ఏ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని వీటిని డివైడ్ చేసాము, ఏవి ఏ స్టేట్లోకి వస్తాయనేది నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. అయితే దీనికంటే ముందు మనం వాటర్ గురించి మాట్లాడుకోవాలి. Water exists in solid state as ice, in liquid state as water, and in gaseous state as water vapor. సో మనం వాటర్ని చూసినప్పుడైతే మనకు 3 స్టేట్స్లో చూడొచ్చు. ఐస్ని చూస్తుంటాం, అది వాటర్తో ఏర్పడింది. మనం వాటర్ తాగుతున్నాం, అది లిక్విడ్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఆవిరి, వ్యాపోర్, అది కూడా వాటరే. సో ఈ సృష్టి లోపల వాటర్ అనేది ఈ 3 స్టేజెస్లో కనిపిస్తుంది. ఈ వాటర్తో పాటు ఇంకేదైనా ఈ 3 స్టేట్స్లో కనిపించే థింగ్ ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ సబ్స్టాన్స్ విచ్ కెన్ బి ఫౌండ్ ఇన్ 3 స్టేట్స్ లైక్ వాటర్? ఆలోచించి చెప్పండి. కానీ మనం సింపుల్గా ఆలోచిస్తే మనకి ఏది గుర్తుకు రాదు. కానీ నైట్రోజన్ అనేది ఒకటి ఉంది. నైట్రోజన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది 3 స్టేట్స్, నేమ్లీ సాలిడ్ స్టేట్. నైట్రోజన్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ అట్ వెరీ లో టెంపరేచర్. నైట్రోజన్ అనేది లో టెంపరేచర్లో ఉన్నప్పుడు గడ్డగట్టుకుపోతుంది, సాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా లిక్విడ్ స్టేట్లోకి ఎప్పుడు వస్తుంది? ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఇన్ కంప్రెస్డ్ సిలిండర్. మనము సిలిండర్స్లో చూసినట్టయితే ఆ నైట్రోజన్ అనేది కంప్రెస్ చేయబడి ఉంటుంది. ఆ కంప్రెస్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, రైట్? నెక్స్ట్ గ్యాసియస్ స్టేట్. ఇది గ్యాసియస్ స్టేట్స్లోకి ఎప్పుడు మారుతుంది? ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఇన్ ఎన్విరాన్మెంట్. మన ఎన్విరాన్మెంట్లో నైట్రోజన్ అనేది గ్యాస్ స్టేజెస్లో ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్లో ఈ నైట్రోజన్ అనేది గ్యాస్ స్టేజ్లో ఉంటుంది. అయితే ఇక్కడ వాటర్ కానీ నైట్రోజన్ కానీ మనకి ఈ 3 స్టేట్స్లో కనిపిస్తాయి. అయితే వాటర్ని వచ్చేసి లిక్విడ్ అంటున్నాము, నైట్రోజన్ వచ్చేసి గ్యాస్ అంటున్నాము. ఎందుకు? ఏ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని వాటర్ని లిక్విడ్ అంటున్నాము, నైట్రోజన్ని గ్యాస్ అంటున్నాము? అలాగే మనం వెహికల్స్లో యూజ్ చేసే పెట్రోల్ కానీ, మిల్క్ కానీ, మనం తాగే మిల్క్ కానీ లిక్విడ్స్ అంటున్నాం. సో వీటిని లిక్విడ్స్ అనడానికి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ లీడ్స్ యాజ్ టు కన్సిడర్ పెట్రోల్ ఆర్ మిల్క్ యాజ్ లిక్విడ్స్? పెట్రోల్, మిల్క్ అలాగే వాటర్, ఇవి కొన్ని ప్రాపర్టీస్ బేస్ చేసుకొని లిక్విడ్స్ అంటున్నాం. పెట్రోల్ ఆర్ మిల్క్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లిక్విడ్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. పెట్రోల్ ఆర్ మిల్క్ డు నాట్ హ్యావ్ పర్ఫెక్ట్ షేప్, దే టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. పెట్రోల్కి కానీ మిల్క్కి కానీ ఒక పర్ఫెక్ట్ షేప్ అంటూ లేదు. ఏదైనా కంటైనర్లోకి పోసినప్పుడు ఆ కంటైనర్ ఏదైతే షేప్లో ఉంటుందో ఆ షేప్లోకి చేంజ్ అవుతాయి. సో ఇది ఒక ప్రాపర్టీ. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. ఏదైతే కంటైనర్లోకి పోస్తామో ఆ షేప్లోకి చేంజ్ అయితే అది లిక్విడ్ యొక్క ప్రాపర్టీ. అండ్ దే హ్యావ్ ఏ డెఫినెట్ వాల్యూమ్. ఈ పెట్రోల్ కానీ మిల్క్ కానీ ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది. ఆ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. లీటర్ అంటే లీటరే, హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటరే.
ఆ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, కానీ షేప్ అనేది చేంజ్ అవుతుంది. పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు మనం ప్రాపర్టీస్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. ముందు మనం సాలిడ్స్ తీసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ షేప్ అండ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్. మీరు ఏదైనా ఒక సాలిడ్ని తీసుకున్నట్టయితే అది దానికి ఒక షేప్ అనేది ఉంటుంది, అలాగే ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సాలిడ్ కెనాట్ బి కంప్రెస్డ్. దాన్ని ఇంకా కంప్రెస్ చేయలేము, ఆల్రెడీ అది కంప్రెస్డ్ స్టేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సాలిడ్స్ హ్యావ్ ఏ హై డెన్సిటీ. ఈ యొక్క డెన్సిటీ పవర్ అనేది చాలా ఎక్కువ సాలిడ్స్కి. అదేవిధంగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఇన్ ఏ సాలిడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆ సాలిడ్ అనేది అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉంటుందంటే వాటి యొక్క పార్టికల్స్ ఏవైతున్నాయో వాటి మధ్య నుండి అట్రాక్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందువల్లనే అవి చేంజ్ అవ్వవు, కదలవు. సో దానికి ఒక షేప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దిస్ వన్. అదేవిధంగా ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ సాలిడ్స్ ఈజ్ నెగ్లిజిబుల్. ఈ మన సాలిడ్స్లో ఉండే పార్టికల్స్ ఏవైతున్నాయో వాటి మధ్య నుండి స్పేస్ అనేది నెగ్లిజిబుల్. అయితే సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం చాలా చెప్పుకోవచ్చు. మనం రాస్తున్న పెన్ను, మనం చదువుతున్న బుక్, మనం చూస్తున్న బ్లాక్ బోర్డు, మనం రాస్తున్న చాక్ పీస్, మనం కూర్చున్న బెంచ్, ఇవన్నీ కూడా సాలిడ్స్కి ఎగ్జాంపుల్. మన తరగతి గది గోడలు, వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్. సో ప్రాపర్టీస్ అనేది గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ అండ్ వాటర్ అనేది 3 స్టేట్స్లో కనిపిస్తుంది, కొన్ని 2 స్టేట్స్లో కనిపిస్తాయి, ఇంకొన్ని ఓన్లీ సింగిల్ స్టేట్స్లో కనిపిస్తాయి. సింగిల్ స్టేట్స్లో ఉన్నదాన్ని మనం డివైడ్ చేయడం చాలా సింపుల్. సో అది సాలిడా, లిక్విడా, గ్యాస్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఈ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నప్పుడు అది ఏంటి అనేది చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే మనం ప్రాపర్టీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్. ఇన్ లిక్విడ్స్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెటీ క్లోజ్ టు ఈచ్ అదర్. లిక్విడ్స్ అయితే ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్ స్టేజ్లోనే ఉంటాయి. అయితే వీటి మధ్యన ఈ లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెటీ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సాలిడ్స్తో పోల్చినప్పుడు వీటి మధ్యన కొంత స్పేస్ అనేది ఉంటుంది. క్లోజ్గానే ఉంటాయి, బట్ కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, లిక్విడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. మనం ముందే డిస్కస్ చేసాము, లిక్విడ్కి ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది, బట్ షేప్ అనేది ఉండదు. ఏదైతే కంటైనర్లో పోస్తామో ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది, బట్ వాల్యూమ్ మాత్రం చేంజ్ అవ్వదు. రైట్. నెక్స్ట్, లిక్విడ్స్ ఫ్లో ఫ్రమ్ హైయర్ టు లోవర్ లెవెల్. మనం వాటర్ని లిక్విడ్ అంటున్నాం. ఆ లిక్విడ్ని కొంచెం ఎత్తులో పోసినట్టయితే డౌన్, ఇలా అంటే మనం నేల అనేది కొంచెం డౌన్ ఉంటే డౌన్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఇది ఒక ప్రాపర్టీ. అవి ఏం చేస్తుంది, ఫ్లో అవుతుంది. సో హయ్యర్ లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అవుతుంది. నెక్స్ట్, లిక్విడ్స్ హ్యావ్ దేర్ బాయిలింగ్ పాయింట్స్ అబౌవ్ రూమ్ టెంపరేచర్ అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్గా మన ఇంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది ఎలా ఉంటుంది, మనకి చుట్టూ వాతావరణం ఏదైతుందో ఆ టెంపరేచర్ ఎంతైతుందో అదే టెంపరేచర్లో ఉంటుంది. ఈ రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్లోకి కనుక తీసుకెళ్ళినట్టయితే అవి బాయిల్డ్ అవుతాయి. రైట్. ద లిక్విడ్స్ ఆన్ హీటింగ్ స్లోలీ చేంజ్ టు వాపోర్ ఆర్ గ్యాసెస్ ఫేజ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ బాయిలింగ్. యాక్చువల్గా బాయిలింగ్ అంటే ఏంటి, లిక్విడ్ స్టేజ్లోంచి వాపోర్ స్టేజ్లోకి చేంజ్ చేయడం. అది ఎప్పుడు చేంజ్ అవుతుంది, హీట్ అనేది చేసినప్పుడు అవుతుంది, అంటే టెంపరేచర్ అనేది పెంచినప్పుడు అవుతుంది. అది బాయిల్డ్ అవి తేలికబడి వాపోర్గా చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. అయితే ఇక్కడ ఒక పిక్చర్ని చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి. ఇందులో లిక్విడ్ అనేది ఫిల్ చేయబడి ఉంది. సో ఇక్కడ లిక్విడ్ అనేది కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అయింది, బట్ దాని యొక్క వాల్యూమ్ అనేది సేమ్ లిక్విడ్ డిఫరెంట్ జార్లో వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది అయితే చేంజ్ అవ్వట్లేదు, బట్ వాటి యొక్క షేప్ అనేది కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి అనేది చేంజ్ అవుతుంది. ఈ పిక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్స్లో. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద వాటర్ ఇన్ డిఫరెంట్ కంటైనర్స్. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్లో వాటర్ని ఫిల్ చేసినప్పుడు, వాటర్ని పోసినప్పుడు దాని షేప్ అనేది అలా ఉంది. ద షేప్ ఆఫ్ ద వాటర్ ఇన్ డిఫరెంట్ కంటైనర్స్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క కంటైనర్ ఆ కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అయింది. అంటే ఇక్కడ డిఫరెంట్ కంటైనర్లో ఈ వాటర్ని ఫిల్ చేసినప్పుడు ఆ వాటర్ యొక్క షేప్ కూడా డిఫరెంట్ అయిపోయింది. నెక్స్ట్, ఈజ్ ద షేప్ ఆఫ్ వాటర్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఆల్ ద అబోవ్ కేసెస్. సేమ్ క్వశ్చన్, పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో ఇక్కడ పైన పిక్చర్ మనతో పిక్చర్ చూస్తాం కదా, ఆ పిక్చర్లో డిఫరెంట్ కంటైనర్స్ అంటే డిఫరెంట్ కేసెస్లో దాని యొక్క షేప్ అనేది సేమ్ ఉందా డిఫరెంట్గా ఉందా అంటున్నాడు. ద షేప్ ఆఫ్ వాటర్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఆల్ ద అబోవ్ కేసెస్. ప్రతి ఒక్క షేప్కి డిఫరెంట్ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్క కంటైనర్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి. నెక్స్ట్, వాట్ షేప్ డస్ వాటర్ టేక్ ఇఫ్ ఇట్ స్పిల్స్ ఆన్ ద ఫ్లోర్. మనము ఫ్లోర్ పైన స్పిల్ చేసినప్పుడు వాటర్ యొక్క షేప్ ఏంటి. సో మనం ఇంతకుముందు ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము. వాటర్ కూడా ఒక ప్రాపర్టీ ఏంటంటే ఫ్లో అవుతుంది, హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అవుతుంది.
సో ఇక్కడ ఈ ఫ్లోర్ పైన వాటర్ స్పిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్లో ఇవి మరీ క్లోజ్గా ఉండవు, ఒకదానికొకటి క్లోజ్గా ఉంటాయి. ఆ క్లోజ్గా ఉండడం వల్ల ఒకదానిపై నుంచి ఒకటి ఫ్లో అవుతాయి. ఆ ఫ్లో అవుతున్నప్పుడు ఏదైనా ఒక అడ్డు అనేది అనుకుంటే ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంటైనర్లో వాటర్ పోసినాం, సో ఆ కంటైనర్ అనేది ఆపేస్తుంది పక్కకు వెళ్ళకుండా. అదే ఫ్లోర్ పైన పోసినప్పుడు ఆపడానికి అక్కడ ఏముండదు కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు ఆ లో లెవెల్ ఎలా ఉంటే ఆ వాటర్కి లో లెవెల్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, వెన్ వాటర్ స్పిల్స్ ఆన్ ద ఫ్లోర్ ఇట్ స్ప్రెడ్స్ అండ్ టేక్ ఎనీ ఇర్రెగ్యులర్ షేప్ ఆన్ ద ఫ్లోర్. సో పర్టికులర్ షేప్ అనేది ఏమీ ఉండదు, అది ఫ్లో అవుతూ వెళ్తుంది అక్కడ ఉన్న లెవెల్ని బట్టి, రైట్. నెక్స్ట్, ఆర్ ద లెవెల్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ సేమ్? ఎస్, మిల్క్ అండ్ వాటర్ అనేది లిక్విడ్స్ కాబట్టి వాటి యొక్క లెవెల్స్ ఎప్పుడు కూడా సేమ్గా ఉంటాయి. ఎస్, ద లెవెల్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఆర్ సేమ్. నెక్స్ట్, కెన్ యూ గెస్ ద వాల్యూమ్ ఆఫ్ ఆయిల్? ఆయిల్కి అనేది ఒక వాల్యూమ్ ఉంటుందా? ఎస్, తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ అనేది ఒక లిక్విడ్. ద వాల్యూమ్ ఆఫ్ ఆయిల్ ఈజ్ సేమ్ యాజ్ మిల్క్ అండ్ వాటర్. హైయెస్ట్ 50 ml, 100 ml, 500 ml, లీటర్. సో మనం ఏదైతే వాల్యూమ్ తీసుకుంటామో ఆ వాల్యూమ్ అనేది అలాగే ఉంటుంది. వై? బికాస్ ఆయిల్ ఈజ్ ద లిక్విడ్. నెక్స్ట్ మనము గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. దే ఆర్ ఈజీ టు కంప్రెస్. గ్యాసెస్ అనేది చాలా ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. దే ఎక్స్పాండ్ టు ఫిల్ దేర్ కంటైనర్. ఒక కంటైనర్లోకి నింపడానికి దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ దే ఆక్యుపై ఫర్ మోర్ స్పేసెస్ దెన్ ద లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ ఫ్రమ్ విచ్ దే ఫామ్. యాక్చువల్గా గ్యాసెస్ అనేవి చాలా ఎక్కువ స్పేస్ని తీసుకుంటాయి. ఫస్ట్ థింగ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అది లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడు తక్కువ స్పేస్ని తీసుకుంటుంది, అదేవిధంగా సాలిడ్ స్పేస్లో ఉన్నప్పుడు ఇంకా తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. ఇది మెయిన్ ప్రాపర్టీ. సో అది గ్యాస్గా చేంజ్ అయినప్పుడు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, లిక్విడ్గా ఉన్నప్పుడు తక్కువ స్పేస్ని తీసుకుంటుంది, ఇంకా సాలిడ్గా ఉన్నప్పుడు ఇంకా తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. అందుకే ఇది కంప్రెస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్న గ్యాసెస్ని చాలా చిన్న మొత్తంగా కంప్రెస్ చేసేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అదేవిధంగా మన ఇంటికి వచ్చేటప్పటికి సిలిండర్స్ కానీ లేదా మన వెహికల్స్లో నింపుతున్నప్పుడు ఆ కంటైనర్లు నింపుతున్నప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేసి లిక్విడ్ స్టేజ్లోకి కన్వర్ట్ చేస్తారు. ఇవి గ్యాసెస్కి సంబంధించిన ప్రాపర్టీస్. అయితే ఇక్కడ వాటర్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్టయితే వాటర్ ఇస్ ద లిక్విడ్. ఈ లిక్విడ్ అనేది ఏమవుతుంది, ఫ్లోర్ పైన వచ్చినప్పుడు దొర్లుకుంటూ ఒక ఇర్రెగ్యులర్ షేప్ని తీసుకొని డౌన్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ ని మనము ఫ్లూయిడ్స్ అంటాము, ఎందుకంటే అవి ఈజీగా ఫ్లో అవుతాయి కాబట్టి. అండ్ గ్యాసెస్ ఆల్సో ఫ్లో లైక్ లిక్విడ్స్. కొన్ని గ్యాసెస్ కూడా, ఎందుకంటే గ్యాసెస్ అనేది ఒక స్టేజ్లో లిక్విడ్ లాగా ఉంటాయి. సో అంటే లిక్విడ్ ఉండే ఒక ప్రాపర్టీ గ్యాసెస్ కూడా ఉంది, అది ఏంటంటే ఫ్లో. గ్యాసెస్ ఫ్లో లైక్ లిక్విడ్స్, హెన్స్ బోత్ గ్యాస్ అండ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. సో అందుకే మనము గ్యాసెస్ ని అండ్ లిక్విడ్స్ ని రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటాం. దెన్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్? సో ఇక్కడ గ్యాసెస్ అంటున్నాము, లిక్విడ్స్ అంటున్నాము, మరి వీటి రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటున్నాము. మరి వీటి మధ్య డిఫరెంట్ ఏంటి? సో వీటి మధ్య డిఫరెంట్ తెలియాలంటే మనము గ్యాసెస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇన్ అవర్ హౌసెస్ ఎల్పిజి ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్. మనం ఇంట్లో గ్యాస్ అనేది యూజ్ చేసి కుకింగ్ చేస్తాం. ఆ యూజ్ చేసే గ్యాస్ ఏంటి అంటే దాన్ని ఎల్పిజి అంటాం. మరి ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీన్ని యూజ్ చేసి మనం కుకింగ్ కొరకు దీన్ని యూజ్ చేస్తాం. ఆల్సో వీఆర్ యూజింగ్ సిఎన్జి టు రన్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్లో యూజ్ చేసేది సిఎన్జి అంటున్నాం. సో సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇంట్లో యూజ్ చేసేది ఎల్పిజి, వెహికల్స్లో యూజ్ చేసేది సిఎన్జి. ఈ సిఎన్జి అనేది మన వెహికల్కి వచ్చేటప్పటికి ఏ స్టేజ్లో ఉంటుంది, ఎలా చేస్తారు, దానికి స్టోరేజ్ ఎలా చేస్తారు? సిఎన్జి ఈజ్ స్టోర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ స్పెషలైజ్డ్ సిలిండర్స్ అండ్ ట్యాంక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఫ్యూయల్ లైన్స్ అండ్ ప్రెషర్ రెగ్యులేటర్స్. సో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఈ సిఎన్జి అనేది గ్యాసెస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఎక్కువ స్పేస్ తీసుకున్న దాన్ని మనము కొద్ది స్పేస్లోకి కంప్రెస్ చేస్తున్నాం. ఆ కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునేలా ట్యాంక్ కానీ సిలిండర్ కానీ ఉంటుందో దాన్ని డిజైన్ చేయాలి. సో అలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషలైజ్డ్ సిలిండర్స్ యూజ్ చేస్తారు, స్పెషలైజ్డ్ ట్యాంక్స్ అనేది యూజ్ చేస్తారు. వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మరి దాంట్లోకి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఫ్యూయల్ పైప్స్ వాడతారు. ఆ పైప్స్ అనేవి ఎలా ఉంటుంది, ఆ పైప్స్లోకి ఎలా మూవ్ అవుతుంది అంటే ఆ ప్రెషర్ని తట్టుకునే కొన్ని రెగ్యులేటర్స్ సహాయంతో ఆ పైప్స్ ద్వారా ఈ సిలిండర్స్లోకి ట్యాంక్స్లోకి పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ అనేది చూద్దాం. ఈ సిఎన్జి యొక్క స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది? సిఎన్జి ఈజ్ స్టోర్డ్ ఇన్ సిలిండర్స్ ఆర్ ట్యాంక్స్ that are designed to withstand high pressures, usually between 3000 and 3600 psi.
సో ఇవి ఈ ప్రెషర్ని తట్టుకునేలాగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రెషర్ అనేది ఎంత మధ్య ఉంటుందంటే 3000 to 3600 PSI మధ్యన ఉంటుంది. దీస్ సిలిండర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టీల్, అల్యూమినియం ఆర్ కంపోజిట్ మెటీరియల్స్ and are often long and cylindrical with semi-spherical ends to distribute stress evenly. మీరు ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న సిలిండర్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది ఎలా ఉంటుంది అంటే ఎడ్జెస్ అనేవి ఒక డబ్బాలాగా ఉండవు, ఒక టిన్ లాగా ఉండవు, సెమీ స్పిరికల్ ఉంటుంది. మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అలా ఎందుకు ఉంటుంది అంటే వాటి మధ్యన ఉండే ప్రెషర్ ఏదైతుందో వాటి మధ్యన ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి వాటిని ఆ విధంగా డిజైన్ చేస్తారు. సో మనం ఇంట్లో గ్యాస్ సిలిండర్లో స్టోర్ చేయాలన్నా కానీ, పెట్రోల్ బంక్లో స్టోర్ చేయాలన్నా కానీ, ఇంకెక్కడ స్టోర్ చేయాలన్నా కానీ వాటికి స్పెషల్గా సిలిండర్ టైపు ట్యాంక్స్ అనేది డిజైన్ చేయబడి ఉంటాయి. అందులో మాత్రమే వాటిని స్టోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సిఎన్జి కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ బై షిప్, ట్రైన్ ఆర్ ట్రక్. సో మన ఇంటి వరకు రావాలంటే ట్రక్ యూజ్ చేయాలి, ట్రైన్ యూజ్ చేయాలి, షిప్ని యూజ్ చేయాలి. ఆ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మరి దీన్ని వెహికల్లోకి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం? CNG is transferred through fuel lines to pressure regulators, which reduce the pressure to a level that compatible with the engine's fuel injection system. సో ప్రతి ఒక్క వెహికల్కి ఒక ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇంజిన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంతైతే కంపాటబుల్, ఎంతవరకు అయితే తట్టుకోగలదో దానికి ఈక్వల్గా ఈ పైప్ లైన్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఆ పైప్ లైన్స్లోకి రెగ్యులేటర్ ద్వారా ఒక ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తూ వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. The gas is then introduced into the engine's intake manifold or combustion chamber where it's mixed with air and ignited by a spark plug. ఈ విధంగా ఆ గ్యాస్ అనేది ఇంజిన్ ఇంటేక్ మ్యాన్ఫోల్డ్లోకి అంటే కంబస్షన్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్లోకి కొద్ది మొత్తంలో అంటే తక్కువ మొత్తంలో రెగ్యులేటర్ పైప్స్ ద్వారా రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎయిర్తో మిక్స్ అయ్యి, సో అది మండాలి అంటే మనకి ఎయిర్ కావాలి, ఆ ఎయిర్తో మిక్స్ అయ్యి అక్కడ స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది. స్పార్క్ ప్లగ్ అనేది ఫైర్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ ఫైర్ క్రియేట్ అయినప్పుడు ఆ ఫైర్ కంటిన్యూగా ఉండాలి అంటే ఎయిర్ అనేది అవసరం. ఈ విధంగా ఎయిర్తో మిక్స్ అయ్యి మండుతూ ఆ ఇంజిన్ అనేది రన్ చేస్తాం. సో ఈ విధంగా మనం వెహికల్ యొక్క ఇంజిన్లోకి సిఎన్జిని ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నవేడేస్ సిఎన్జి యూజ్డ్ ఇన్ మెనీ ఆటోమొబైల్స్. ఫర్ ఆల్ దీస్ పర్పసెస్ లాంగ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ ఇంటూ సిలిండర్స్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ టు మేక్ ఇట్ పోర్టబుల్. సో ఇదంతా డిస్కషన్ తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసబుల్ యాజ్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సాలిడ్స్ని కంప్రెస్ చేయలేము, లిక్విడ్స్ని కొంతవరకు కంప్రెస్ చేయొచ్చు, గ్యాసెస్ని ఇంకా ఎక్కువ మొత్తంలో కంప్రెస్ చేయొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్స్లో ఒక యాక్టివిటీ కూడా జరిగింది. మీరు ఒకసారి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఒక సిరంజిని తీసుకోండి. ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సిరంజి తీసుకొని దాంట్లో వాటర్ నింపండి. ఆ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఎగ్జిట్ దగ్గర వేలు పెట్టి ప్రెస్ చేయండి. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అదేవిధంగా వాటర్ యొక్క వాల్యూమ్ ఏమైనా డిఫరెంట్ వస్తుందా? నెక్స్ట్ ఆ వాటర్ తీసేయండి. అందులో డిఫాల్ట్గా అయితే ఎయిర్ ఉంటుందా? ఆ ఎయిర్ని కూడా సేమ్ ఆ హోల్డ్ ఆ ఎగ్జిట్ అనేది క్లోజ్ చేసి మన వేలుతో క్లోజ్ చేసేసి ప్రెస్ చేయండి. ఈ రెండింటికి డిఫరెంట్ అనేది ఏమైనా ఉందో చెక్ చేయండి. సో వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. Do you find any changes in the volume of air in the syringe? మీకు మనము ఆ సిరంజిని ఎయిర్లో అంటే డిఫాల్ట్గా ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ ఉన్నప్పుడు మనం ఆ ఎగ్జిట్ని వేల్తో క్లోజ్ చేసి ప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్లో ఏమైనా డిఫరెంట్ ఉందా? ప్రెస్ చేస్తుంటాం కదా, ప్రెస్ చేసినప్పుడు ఏమైనా కదులుతుందా? ఎందుకంటే గ్యాసెస్ ఆర్ కంప్రెసబుల్. మరి నువ్వు ఆ ప్రెషర్ అనేది కలిగించినప్పుడు ఆ ఎయిర్ వాల్యూమ్లో ఏమైనా డిఫరెంట్ అనేది కనిపించిందా? ఎస్, తప్పకుండా కొంత డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. Next question, when is it easier to press the syringe with water or air? మీరు ఎయిర్తో ట్రై చేయండి అండ్ వాటర్తో ట్రై చేయండి. ఎప్పుడు మీరు ఆ కింద నుంచి ప్రెస్ చేయడం అనేది ఈజీగా అనిపిస్తుంది? దానికి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఈజియర్ టు ప్రెస్ ది సిరంజ్ విత్ వాటర్ దెన్ ఎయిర్. మనం అనుకుంటాం ఎయిర్తో ఈజీ అనుకుంటాం, కానీ మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. వాటర్ ఉన్నప్పుడే ఈజీ. నెక్స్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ యూ ప్రెస్ ద వుడ్? ఒక వుడ్ని ప్రెస్ చేసి చూడండి. వెన్ వుడ్ ఈస్ ప్రెస్డ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్ దట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూ బికాస్ పిస్టోన్ కెనాట్ బి ప్రెస్డ్ ఇట్. వుడ్ అనేది ఆల్రెడీ కంప్రెస్డ్, ఎందుకంటే వుడ్ అనేది సాలిడ్, దాన్ని మనం ఇంకా ఆ వాల్యూమ్లో ఎలాంటి చేంజెస్ చేయలేము. నెక్స్ట్, ఈజ్ దెర్ ఎనీ చేంజెస్ ఇన్ ఇట్స్ వాల్యూమ్? నో, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. రైట్. నెక్స్ట్ మనము థింక్ అండ్ డిస్కస్లోకి వెళ్దాం.
ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాను. వుడ్, రబ్బర్ బ్యాండ్, స్పాంజ్, వాటర్ ఇన్ గ్లాస్, సాల్ట్ ఇన్ సమ్ కంటైనర్. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంత స్పేస్ వరకు అంటే కొంత డిస్టెన్స్ వరకు అది స్ట్రెచ్ అవుతుంది. మరీ ఎక్కువ స్ట్రెచ్ చేస్తే కట్ అయిపోతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రబ్బర్ అనేది సాలిడా, లిక్విడా, గ్యాసా? సో ఫస్ట్ మనకి ఇక్కడ థింక్ అండ్ డిస్కస్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. మనము ఆ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ షేప్? ఎస్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద షేప్ వెన్ ఏ రబ్బర్ బ్యాండ్ ఈజ్ స్ట్రెచ్డ్. మనం రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు దాని షేప్ అయితే కంపల్సరీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఈజ్ రబ్బర్ బ్యాండ్ సాలిడ్ ఆర్ లిక్విడ్? వై? రబ్బర్ బ్యాండ్ మరి ఆ షేప్ అనేది చేంజ్ అవుతుంది కదా. యాక్చువల్గా సాలిడ్ అయితే షేప్ అనేది చేంజ్ అవ్వదు. బట్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్కి వచ్చేటప్పటికి షేప్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇది మరి సాలిడా, లిక్విడా? రబ్బర్ బ్యాండ్ ఈజ్ సాలిడ్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్. ఇక్కడ షేప్ చేంజ్ అవుతుంది కదా. డెఫినెట్ షేప్ ఎక్కడ ఉంది అంటే రబ్బర్ బ్యాండ్ని వదిలేయండి, స్ట్రెచ్ చేయకుండా వదిలేయండి. దాని బేసిక్ ఏదో ఒక షేప్ అయితే ఉంటుంది, ఆ షేప్లోకి చేంజ్ అయ్యి ఉండిపోతుంది, అప్పుడు కదలదు. మనం ఇక్కడ ప్రెషర్ యూజ్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది. బట్ నార్మల్ టైంలో దాని షేప్ అనేది చేంజ్ అవ్వడం లేదు. కాబట్టి రబ్బర్ బ్యాండ్ ఇస్ ద సాలిడ్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది స్ట్రెచింగ్ ఈజ్ స్టాప్డ్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది స్ట్రెచింగ్ ఈజ్ టూ మచ్? When the stretching of band is stopped, it regains its shape like before due to the particles of it are packed closely. When the stretching is too much, the band loses its shape permanently by breaking. అది బ్రేక్ అయిపోయి దాని యొక్క పర్మనెంట్ షేప్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ మనము సాల్ట్ దగ్గరికి వెళ్తాం. సన్నుపుని తీసుకొని ఒక డిఫరెంట్ జార్స్లో పోయండి. జార్లో పోసిన తర్వాత విచ్ షేప్ డస్ ద పౌడర్ సాల్ట్ టేక్? Even though the powder salt is solid, it takes the shape of the jar. ఇక్కడ డిఫరెంట్ జార్లో పోసినప్పుడు ఆ జార్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్ అనేది ఆ పౌడర్ సాల్ట్ అనేది తీసేసుకుంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీ దేనికి సంబంధించింది? లిక్విడ్స్కి సంబంధించింది. లిక్విడ్స్ అనేవి ఏదైతే కంటైనర్లో పోస్తామో ఆ కంటైనర్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ పౌడర్ సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ కూడా డిఫరెంట్ కంటైనర్స్ డిఫరెంట్ జార్స్లో పోసినప్పుడు ఆ జార్ ఏదైతే షేప్లో ఉన్నాయో ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇది లిక్విడ్ అని చెప్పొచ్చా? నో, సాల్ట్ ఈజ్ ద సాలిడ్. ఈవెన్ దో ద పౌడర్డ్ సాల్ట్ ఈజ్ ఎ సాలిడ్, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద జార్. అదేంటి, జార్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అయింది కదా, ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీ కదా. అంటే ఇక్కడ పౌడర్డ్ సాల్ట్, ఇక్కడ మనం తీసుకుంటుంది పౌడర్డ్ సాల్ట్ అంటే సాల్ట్ని చాలా చిన్న భాగాలుగా చిన్న పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. జార్ అనేది చాలా పెద్ద మొత్తంలో, అందులో ఆ వేస్తున్న క్రమంలో నిండడానికి అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది. బట్ ఇది లిక్విడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ సే దట్ సాల్ట్ ఈజ్ ఎ లిక్విడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇట్ షేప్? అది జార్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లోకి అది చేంజ్ అయింది కాబట్టి దాన్ని లిక్విడ్ అని చెప్పొచ్చు అంటున్నాడు. నో, బికాస్ liquids flow from one area to another area, whereas salt powder does not flow, so it is not a liquid. ఇక్కడ లిక్విడ్ కి ఈ సాల్ట్ పౌడర్ కి డిఫరెంట్ ఏంటంటే లిక్విడ్ అనేది ఆగకుండా ఫ్లో అవుతూనే ఉంటుంది, బట్ సాల్ట్ అనేది ఆగదు, కొంతవరకు మాత్రమే ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో కూడా ఎలా అవుతుంది, ఆ చిన్న పార్ట్స్ ఏవైతున్నాయో సాల్ట్ పౌడర్ గా డివైడ్ చేసినప్పుడు చిన్న పార్ట్స్ ఏవైతున్నాయో ఆ పార్ట్స్ ఒకదానిపైన ఒకటి నిల్చున్నంత వరకు మాత్రమే, నిల్చోలేనప్పుడు మాత్రమే ఫ్లో అవుతుంది. అది నిల్చునే సిచ్యువేషన్ ఉంది అంటే ఫ్లో అవ్వదు. కానీ లిక్విడ్స్ అలా కావు, అవి ఇంకా స్మాల్ పార్ట్స్ కాబట్టి వాటి మధ్యన చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అవి ఫ్లో అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని సాల్ట్ అనేది లిక్విడ్ అని మనం చెప్పలేము. నెక్స్ట్ మనము స్పాంజ్ దగ్గర వెళ్దాం. స్పాంజ్ తీసుకోండి, దాన్ని ప్రెస్ చేసి చూడండి, సాగదీసి చూడండి, స్ట్రెచ్ చేసి చూడండి. సో డిఫరెంట్గా ట్రై చేయండి. అయితే మీరు స్పాంజ్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ కంప్రెస్ ఇట్? ఎస్, స్పాంజ్ కెన్ బి కంప్రెస్డ్. ఈజ్ ఇట్ సాలిడ్? Yes, it is a solid. Why? Because it cannot flow from one area to another. It has a definite shape, but it can be compressed since there exist air spaces between the particles of sponge. అయితే ఆ పార్టికల్ అనేది ఆ స్పాంజ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఎయిర్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఆ ఎయిర్ స్పేసెస్ ఉండడం వల్ల మనం కంప్రెస్ చేసినప్పుడు డౌన్ అవుతుంది. సో కంప్రెస్ చేసినప్పుడు ఆ ఎయిర్ అనేది బయటకు వస్తుంది, మళ్ళీ వదిలేసినప్పుడు దాని స్టేజ్కి అనేది వస్తుంది. సో మనం అంటే ఎలాంటి ప్రెషర్ యూజ్ చేయనప్పుడు దానికి ఒక షేప్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని స్పాంజ్ అనేది సాలిడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వుడ్ తీసుకుందాం. వుడ్ని కూడా అలాగే చేసి చూడండి, దాన్ని నువ్వు కంప్రెస్ చేయలేవు.
Why can't you able to compress a wooden block? It is not possible to compress a wooden block like sponge because in above case it is not possible to compress a wooden block like sponge in the above cases because there exists no air spaces between the particles of wooden block. Here all the particles are tightly packed, so it is impossible to compress a wooden block. Next topic, diffusion. సో ఈ డిఫ్యూజన్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఇంట్లో అగరబత్తీలు ఉంటాయి, ఇన్సెన్స్ స్టిక్స్. వాటిని ఒకసారి వెలిగించి చూడండి, వెలిగించకుండా చూడండి. కెన్ యూ స్మెల్ ఎనీథింగ్ ఆఫ్టర్ లైటింగ్ ద ఇన్సెన్స్ స్టిక్స్? సో మనకు ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. ఆ ఇన్సెన్స్ స్టిక్ ఏదైతే ఉందో దానికి ఉన్న స్మెల్ అనేది మండించిన తర్వాత, దాన్ని లైటింగ్ చేసిన తర్వాత మనకు రూమ్లో అనేది ఆ స్మెల్ వస్తుంది. అలాగే మనము బాడీ కొట్టుకునే స్ప్రే తీసుకోండి, ఆ స్ప్రేని కూడా అప్లై చేసి చూడండి. అయితే ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి. Does the smell from burning incense stick and deodorant spray reach someone on the other end at the same time? ఈ రెండు కూడా యూజ్ చేసినప్పుడు ఒక స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ అనేది సేమ్ టైంలో వెళ్తుందా లేదా ఒకటి ముందు ఒకటి తర్వాత వెళ్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. The smell from the deodorant spray reaches someone on the other end very fast compared with the smell from burning incense stick. నెక్స్ట్ అలాగే వాటర్లో పొటాషియం పెర్మాంగనేట్ని కలిపి చూడండి. What do you observe after adding the drop of ink or potassium permanganate? వాటర్లో ఇంక్ చుక్కను కానీ లేదా పొటాషియం పెర్మాంగనేట్ యాడ్ చేసినప్పుడు నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? ఆఫ్టర్ యాడింగ్ ద డ్రాప్ ఆఫ్ ఇంక్ ఆర్ పొటాషియం పెర్మాంగనేట్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద కలర్ ఆఫ్ వాటర్ చేంజ్డ్. ఐడస్ డిఫ్యూజన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇక్కడ ఏమవుతుంది? ఆ ఇంక్ కానీ ఆ పొటాషియం పెర్మాంగనేట్ కానీ దాంతో డిఫ్యూజ్ అవుతుంది, వాటర్లో కలిసిపోతుంది. కెన్ యూ అబ్జర్వ్ దట్ లిక్విడ్స్ ఆల్సో డిఫ్యూజెస్ ఇంటూ ఈచ్ అదర్ లైక్ గ్యాసెస్? ఇక్కడ లిక్విడ్స్ కూడా డిఫ్యూజ్ అవుతాయి గ్యాసెస్ లాగా. ఎస్, ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ లిక్విడ్స్ ఆల్సో డిఫ్యూజ్ ఇంటూ వన్ అనదర్ లైక్ గ్యాసెస్. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ ద కలర్ టు స్ప్రెడ్ ఈవెన్లీ త్రూ అవుట్ వాటర్? సో మనము ఒక వాటర్లో ఇంక్ కానీ అండ్ పొటాషియం కానీ వేసినప్పుడు టోటల్ స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ద డిఫ్యూజన్ రేట్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ స్లో కంపేర్ టు గ్యాసెస్. సో ఇట్ ఈస్ టేక్ లాంగ్ టైమ్ టు స్ప్రెడ్ ద కలర్ ఈవెన్లీ త్రూ అవుట్ ద వాటర్. మనం ఇంతకుముందు రూమ్లో ట్రై చేసాం, మనకి బాడీ తీసుకునే స్ప్రే కానీ తర్వాత అగరబత్తి కానీ వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వాటర్లో చేసిన యాక్టివిటీ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే లిక్విడ్స్ యొక్క డిఫ్యూజన్ రేట్ అనేది చాలా స్లో. నెక్స్ట్, వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? ఫ్రమ్ దిస్ యాక్టివిటీ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ లిక్విడ్ ఆల్సో డిఫ్యూజ్ విత్ వన్ అనదర్ లైక్ గ్యాసెస్. సో గ్యాసెస్ లాగానే ఈ లిక్విడ్స్ కూడా ఒకదాని ఒకటి కలిసిపోతాయి. ఇక్కడ లిక్విడ్స్ ప్రాపర్టీ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే, లిక్విడ్స్ అనేవి హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఫ్లో అవుతుంటాయి. అట్లాగే మనం వాటర్లో వేసినా కానీ లేదా గ్యాసెస్ మన రూమ్లో కానీ అవి ఏమవుతాయి అంటే ఫ్లో అవుతుంటాయి. మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంటాయి? మనకి ఇప్పుడు అగరబత్తి స్మెల్ వచ్చింది అంటే అక్కడెక్కడో కార్నర్లో ముట్టిస్తే ఈ కార్నర్లో మనకు స్మెల్ వచ్చిందంటే ఎలా వచ్చింది? అది డిఫ్యూజ్ అవుతుంది, ఎయిర్లో డిఫ్యూజ్ అవుతుంది. ఆ ఎయిర్లో డిఫ్యూజ్ అనేది ఎలా అవుతుంది? అదేవిధంగా ఒక డ్రాప్ ఇంక్ని మనం వాటర్లో వేసినట్టయితే అది కూడా డిఫ్యూజ్ అవుతుంది. ఎలా అవుతుంది? ఆ ప్రాపర్టీ అనేది ఇక్కడ అప్లై చేస్తే, డిఫ్యూజన్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ మోలిక్యూల్స్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఏరియాస్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏమవుతుంది? హయ్యర్ నుంచి లోకి అది డిఫ్యూజ్ అవుతూ పోతుంటుంది. ద పార్టికల్ విల్ రైజ్ అంటిల్ దే ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇంకు పార్టికల్స్ కానీ అదేవిధంగా ఎయిర్లో ఉన్న అగరబత్తి పార్టికల్స్ కానీ డిఫ్యూజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పటివరకు? ఆ రూమ్లో కానీ ఆ వాటర్లో కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు. ఇక్కడ డిఫ్యూజన్ గురించి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డిఫ్యూజన్ దేర్ఫోర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ ద లివింగ్ థింగ్స్. ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఈ లివింగ్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, diffusion the certain gases from atmosphere, particularly oxygen and carbon dioxide, diffuse and dissolve in water and support the survival of aquatic animals and plants. ఇక్కడ మన వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఈ వాటర్లో డిఫ్యూజ్ అవ్వడం వల్లనే ఆ వాటర్లో ఉన్న ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. అదేవిధంగా ప్లాంట్స్ కూడా. డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఫ్రమ్ లంగ్స్ ఇంటూ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ లంగ్స్. మనము మన రెస్పిరేషన్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అవుతుంది లంగ్స్ నుంచి బ్లడ్లోకి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ అవుతుంది బ్లడ్లోంచి లంగ్స్లోకి. అందుకే డిఫ్యూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాటర్లో క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఏంటి?
ఎలా డిఫ్యూజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ వేయండి, ఎలా డిఫ్యూజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ diffuse into liquids and rate of diffusion of gases is higher than that of liquids or solids. ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్స్లో సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, గ్యాసెస్ డిఫ్యూజ్ అవుతాయి. గ్యాసెస్ ఇంకొక గ్యాస్తో డిఫ్యూజ్ అవుతుంది, లిక్విడ్ ఇంకొక లిక్విడ్తో డిఫ్యూజ్ అవుతుంది. అదేవిధంగా సాలిడ్స్ అండ్ గ్యాసెస్ లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ రేట్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దెన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. సో ఈ పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్ చెక్ చేద్దాం. సో దానికోసం మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇమేజ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక ట్యూబ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ ట్యూబ్కి టూ వైప్స్ కూడా ఓపెన్ ఉంది. ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకవైపు నుంచి, అమోనియా ఒకవైపు నుంచి ఆ ట్యూబ్లోకి పెట్టడం జరిగింది. అవి ఏమవుతుంది, ఆ అమోనియా అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ డిఫ్యూజ్ అయ్యి ఆ రెండు ఒక చోట మిక్స్ అవుతాయి. సో ఇక్కడ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్ మీన్స్ దట్. సో ఆ రెండు కూడా ఒక చోట మిక్స్ అవుతాయి. ఆ మిక్స్ అయినప్పుడు మీకు చిన్న కలర్ చేంజ్ కనిపిస్తుంది, వైట్ రింగ్ ఏర్పడుతుంది. అయితే ఈ వైట్ రింగ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే సైడ్లో ఉంచామో ఆ సైడ్లో ఉందా, లేకపోతే అమోనియా ఉంచినా కదా ఆ సైడ్ ఉందా, లేకపోతే రెండింటికి మధ్యలో ఉందా అనేది బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని బట్టి డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఏది స్పీడ్ ఏది స్లో అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ అన్ని గ్యాసెస్ ఒకే రకమైన స్పీడ్తో డిఫ్యూజ్ అవ్వవు, అదేవిధంగా అన్ని లిక్విడ్స్ ఒకే రకమైన స్పీడ్తో డిఫ్యూజ్ అవ్వవు, అన్ని సాలిడ్స్ ఒకే రకమైన డిఫ్యూజన్ రేట్ తోటి డిఫ్యూజ్ అవ్వవు. సో అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి దగ్గరలో ఈ వైట్ రింగ్ అనేది ఉంది, అమోనియాకి దూరంలో ఉంది. దీనికి అర్థం ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్పీడ్గా డిఫ్యూజ్ అవుతుందని కాదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది పెద్దగా ట్రావెల్ చేయలేదు, కానీ దూరంలో ఉన్న అమోనియా అనేది ట్రావెల్ చేసేసి దీనికి దగ్గరగా వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే అమోనియా అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మనం చూసిన ఇమేజ్ ఆధారంగా ద టూ గ్యాసెస్ డిఫ్యూజ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ద ట్యూబ్ అండ్ రియాక్ట్ విత్ వన్ అనదర్. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ రింగ్ ఆఫ్ వైట్ కలర్. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏది స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది, ఏది ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. అమోనియా గ్యాస్ ట్రావెల్డ్ ఫాస్టర్ బికాస్ ఇట్స్ స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ గ్రేటర్ దెన్ కంపేర్డ్ టు ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అందువల్లనే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి దగ్గరలో ఆ వైట్ రింగ్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ అమోనియా ఏదైతే ఉందో అమోనియా గ్యాస్ అనేది చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అయింది, అందుకే హైడ్రోక్లోరిక్ దగ్గరగా రింగ్ అనేది ఏర్పడింది. సో ఆ ఇమేజ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్. ఒక మ్యాటర్ అది ఉన్న స్టేట్లోంచి చేంజ్ అవుతుందా? ఎస్ అవుతుంది. యాక్చువల్లీ వి స్టార్టెడ్ అవర్ డిస్కషన్ దట్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states లైక్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. అయితే కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్ అన్నప్పుడు వాటర్ అనేది యాక్చువల్లీ లిక్విడ్, టెంపరేచర్ తక్కువగా ఉంటే అది గడ్డగట్టిపోతుంది, సాలిడ్గా మారుతుంది, ఐస్గా మారుతుంది. అదే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే బాయిల్ అయ్యి వాపర్గా చేంజ్ అవుతుంది, అంటే గ్యాస్గా మారుతుంది. అదేవిధంగా మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, కోకోనట్ ఆయిల్ ఈజ్ యూజువల్లీ లిక్విడ్ బట్ ఆన్ కూలింగ్ ఇట్ బికమ్ సాలిడ్. అది కూడా కూల్ చేస్తే సాలిడ్గా తయారవుతుంది. అదేవిధంగా కాంపోర్ ఈజ్ ఎ సాలిడ్ బట్ ఇఫ్ యూ లివ్ ఇట్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ ఫర్ సమ్ టైమ్ ఇట్ డైరెక్ట్లీ చేంజ్ టు గ్యాస్. ఇక్కడ కాంపోర్ ఏమవుతుంది, డైరెక్ట్ గ్యాస్గా మారిపోతుంది, లిక్విడ్ స్టేజ్కి రాదు. కోకోనట్ అనేది యాక్చువల్లీ లిక్విడ్, దాన్ని లో టెంపరేచర్లో పెడితే సాలిడ్గా మారుతుంది. కాంపోర్ అనేది సాలిడ్, దాన్ని ఓపెన్ ఎయిర్లో పెడితే డైరెక్ట్ గ్యాస్గా చేంజ్ అవుతుంది, లిక్విడ్లోకి మారదు. యాక్చువల్గా అయితే నార్మల్ స్టేజ్ లిక్విడ్ అనుకుంటే హీట్ తక్కువగా ఉంటే అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే ఐస్ అవుతుంది, అంటే సాలిడ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే వాపర్గా చేంజ్ అవుతుంది, గ్యాస్ స్టేజ్లోకి మారుతుంది. కానీ ఇక్కడ కాంపోర్ అనేది డైరెక్ట్ గ్యాస్గా మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వెన్ మోత్ బాల్స్ ప్లేస్డ్ ఇన్ గ్లాస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ డిసపియర్. వై? మోత్ బాల్స్ కూడా సేమ్ కాంపోర్ లాగానే అవి డైరెక్ట్ గ్యాస్గా మారిపోతాయి. ద స్మెల్ రిమైన్స్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ మోత్ బాల్స్ డిసప్పైర్ అయిన తర్వాత కూడా ద స్మెల్ రిమైన్స్ ఫర్ సమ్ టైమ్. దిస్ ఈజ్ బికాస్ ద మోత్ బాల్స్ హ్యావ్ చేంజ్డ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాసెస్ స్టేట్. ఆ గ్యాస్ అనేది ఎయిర్లో ఉన్నంతసేపు ఎయిర్లో అదేమవుతుంది, డిఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ రూమ్లో ఉందంటే రూమ్లో డిఫ్యూజ్ అవుతుంది, రూమ్ దాటి ఎయిర్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి ఆ డిఫ్యూజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అలా
కంప్లీట్ లోవర్ లెవెల్కి వెళ్ళిపోవడం వల్ల ఆ స్మెల్ టైం గడుస్తూ ఉంటే తగ్గిపోతుంటుంది. అయితే ఇట్లా సాలిడ్గా ఉన్న ఏదైనా వస్తువు డైరెక్ట్ గ్యాసెస్ స్టేజ్లోకి మారడాన్ని సబ్లిమేషన్ అంటాం. Some substances that change directly from solid state to gaseous state and vice versa without passing through the liquid state. So note that what is sublimation. Sublimation is a conversion of a substance from the solid to the gaseous state without its becoming liquid. So remember what is sublimation. Sublimation is a conversion of substance from the solid state to gaseous state. Next మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. మరి ఏదైనా ఒక మ్యాటర్ డిఫరెంట్ స్టేట్స్లో చేంజ్ అయినప్పుడు వాటి ప్రాపర్టీస్ చేంజ్ అయితే సేమ్ ఉంటాయి? తప్పకుండా కొంతలో కొంత చేంజెస్ అవుతుంటాయి. సో వై ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సేమ్ మ్యాటర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్? వెన్ డస్ వాటర్ చేంజెస్ ఇంటూ ఐస్ అండ్ దెన్ ఇంటూ వ్యాపోర్? వాటర్ చేంజెస్ ఇంటూ ఐస్ ఆన్ కూలింగ్ ప్రాసెస్, ఐడెస్ట్ by decreasing the temperature. Water changes into vapor on heating process, ఐడెస్ట్ by increasing the temperature. అంటే ఇక్కడ ఆ వాటర్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే హీటింగ్ వల్ల, టెంపరేచర్ వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? అది సాలిడ్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు అది వ్యాపోర్గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ హీటింగ్ ప్రాసెస్ వల్ల అది వ్యాపోర్గా చేంజ్ అవుతుంది. అప్పుడు గ్యాసెస్ స్టేజ్లోకి వెళ్తుంది. అప్పుడు సమ్ ప్రాపర్టీస్ అనేవి, ఆ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి వాటర్కి అప్లై అవుతుంది. వై డూ గ్యాస్ డిఫ్యూజ్ ఫాస్టర్ దెన్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్? మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం గ్యాసెస్ అనేవి చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయని. ఎందుకు? గ్యాసెస్ డిఫ్యూజ్ ఫాస్టర్ దెన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ బికాస్ ద పార్టికల్స్ ఇన్ గ్యాసియస్ సబ్స్టాన్సెస్ హ్యావ్ వెరీ ఫ్రీ ర్యాండమ్ మూమెంట్ అండ్ their intermolecular force of attraction is minimum compared with solids and liquids. Therefore, gases diffuse faster than solids and liquids. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ గ్యాసెస్ అనేది చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయంటే ఆ గ్యాసియస్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. అండ్ సెకండ్ వన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అదే అట్రాక్షన్ ఉంటే అది దూరం పోనివ్వదు. సో ఇక్కడ గ్యాసెస్లోకి వచ్చేటప్పటికి ఆ అట్రాక్షన్ అనేది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ వేసుకుంటే, వాట్ ఈజ్ మ్యాటర్ మేడ్ అప్ ఆఫ్? అసలు ఈ మ్యాటర్ అనేది దేంతో తయారవుతుంది? సో మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, మ్యాటర్ మీన్స్ కంబైన్డ్ పార్ట్ ఆఫ్ టీనీ పార్టికల్స్, రైట్? ఆల్ మ్యాటర్స్ ఇస్ మేడ్ ఆఫ్ వెరీ టీనీ పార్టికల్స్. దానికోసం ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఒక కలర్ వాటర్ని తీసుకోండి, అందులోంచి కొంత అంటే 1 లీటర్ తీసుకుంటే అందులోంచి ఒక 10 ml ఇంకొక దాంట్లో కలపండి. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ దాంట్లో వేయండి. అప్పుడు ఏమవుతుంది? ఈ కలర్ అనేది దాంట్లో స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అది కూడా కలర్గా చేంజ్ అవుతుంది. సో అది 1 లీటర్ ఉందనుకుందాం. మళ్ళీ ఆ లీటర్లోంచి మళ్ళీ 10 ml లేదా 50 ml తీయండి. తీసి ఇంకొక దాంట్లో వేయండి. అంటే దీంట్లోంచి తక్కువ మొత్తం తీసేసి ఇంకో దాంట్లో వేస్తున్నాం, అది కూడా స్ప్రెడ్ అవుతుంది. సేమ్ ఇలా చేస్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా కలర్ఫుల్గానే ఉంటుంది, బట్ ఆ కలర్లో డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నాము, ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవుతుంది. కానీ స్ప్రెడ్డింగ్ అనేది కంపల్సరీ అవుతుంది, టోటల్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అది ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ కలర్ యొక్క క్వాలిటీ మాత్రమే తగ్గుతుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యాక్చువల్గా పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఉంటుందా? సో మనం ముందే డిస్కస్ చేసుకున్నాము, సాలిడ్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ పార్టికల్స్తో ఏర్పడినవి. ఆ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ ఇంకొక పిక్చర్ చూసినట్టయితే, నేను కొంత సాల్ట్ తీసుకుంటున్నాను, ఆ సాల్ట్ని వాటర్లో వేస్తున్నాను. ఆ వాటర్లో వేసినప్పుడు ఏమవుతుంది? సాల్ట్ అనేది సాలిడ్, వాటర్ అనేది లిక్విడ్. ఇక్కడ లిక్విడ్లో సాలిడ్ పార్టికల్స్ వేసినప్పుడు అవి అందులో డిఫ్యూజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, సాలిడ్స్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. సో ఇక్కడ సాల్ట్ అనేది డిఫ్యూజ్ అవుతుంది ఆ వాటర్లో, కంప్లీట్గా ఈవెన్గా డిఫ్యూజ్ అయింది. నెక్స్ట్ ఇంకొంచెం సాల్ట్ వేసాను, ఇంకొంచెం సాల్ట్ వేసాను, ఇంకొంచెం సాల్ట్ వేసాను, డిఫ్యూజ్ అవుతూనే ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాటర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా? ఇక్కడ వాటర్ లెవెల్స్ పెరగట్లేదు. వై? నెక్స్ట్ ఇంకొక పిక్చర్ చూద్దాం. ఒక రూమ్లో అగరబత్తి కానీ ఇంకేదైనా కానీ వెలిగించండి, దానికి సంబంధించి పొగ నిండుతూ పోతుంటుంది. అంటే అక్కడ డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ డిఫ్యూజింగ్ లెవెల్ మనకి అంటే ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటే ఆ రూమ్ మొత్తం నిండిపోతూ ఉంటుంది. అంటే ఎంత రిలీజ్ చేసినా కానీ నిండిపోతూనే ఉంటుంది. వీటి వల్ల మీకు ఏమర్థం అవుతుంది? హౌ డు ద పార్టికల్స్ ఆఫ్ ద సాలిడ్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ద లిక్విడ్? ద స్పేస్ బిట్వీన్ ద లిక్విడ్ పార్టికల్స్
ఈజ్ మోర్ దెన్ ద సాలిడ్ పార్టికల్స్. ఇది మనం ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాము. సాలిడ్ పార్టికల్స్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువ. డ్యూ టు దిస్ రీజన్ సాలిడ్ పార్టికల్స్ ఎంటర్ ద స్పేస్ బిట్వీన్ ద లిక్విడ్ పార్టికల్స్ వెన్ సాలిడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్స్. మనం ఇంతకుముందు వాటర్లో సాల్ట్ వేసినప్పుడు అదే జరిగింది అనమాట. సో అక్కడ లిక్విడ్ దాంట్లో ఏంటి పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ స్పేస్లోకి ఈ సాలిడ్ ఏదైతే మనం సాల్ట్ వేసామో అది వచ్చి చేరుతుంది. ఆ స్పేస్లో మాత్రమే చేరుతుంది కాబట్టి ఇక్కడ ఆ వాటర్ యొక్క లెవెల్ అనేది పెరగలేదు. రైట్? డస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ చేంజ్? నో, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్. వై? ఆ స్పేస్లో మాత్రమే ఇది డిఫ్యూజ్ అయింది. రైట్? నెక్స్ట్, వేర్ డిడ్ ద సాల్ట్ గో? When salt is added to the water, it dissolves completely in water and forms salt solution. అక్కడ ఏమవుతుంది? సాల్ట్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ వాటర్తో మొత్తం సాల్ట్ మిక్స్ అవుతుంది కాబట్టి దాన్ని సాల్ట్ సొల్యూషన్ అంటారు. కెన్ యూ సీ ఇట్ ఇన్ ద వాటర్? నో, ఇట్ కెనాట్ బి సీన్ బికాస్ ఇట్ డిజాల్వ్ కంప్లీట్లీ. అది కంప్లీట్గా వాటర్తో మిక్స్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం సపరేట్గా చూడలేము. The particles of matter have forces acting between them that keeps to the particle together. These forces is not equally strong and different in different forms of matter. సో ఇక్కడ మనం ఆ సాల్ట్ని లిక్విడ్ ఆ వాటర్లో ఎందుకు చూడలేకపోతున్నాము అంటే అది అందులో డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిపోయినప్పుడు ఇది సాలిడ్ కాబట్టి దాంట్లో ఉండే పార్టికల్స్ మధ్య ఉండే ఫోర్స్ అనేది చాలా ఎక్కువ కాబట్టి అది ఒకదానికొకటి పట్టి ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ నార్మల్ వాటర్తో కంపేర్ చేసినప్పుడు ఈ సాల్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది కొంచెం థిక్గా ఉంటుంది. వై? బికాస్ ఇందులో సాలిడ్ అనేది మిక్స్ అయింది కాబట్టి. అదేవిధంగా ఈ ఫోర్స్ అనేది అంతటా ఒకేలాగా ఉండదు. వాటర్లో ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా సాలిడ్గా ఉన్నప్పుడు అంటే సాల్ట్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, గ్యాసెస్తో కంపేర్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అది ఏ ఫామ్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ ఫోర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే హౌ డిఫ్యూజన్ టేక్ ప్లేస్? డిఫ్యూజన్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ. ఈ డిఫ్యూజన్ అనేది ఎప్పుడవుతుంది? అన్ని సాలిడ్ల మధ్యన అవ్వదు. సాలిడ్ని తీసుకెళ్ళి లిక్విడ్ వేసినప్పుడే కొన్ని సాలిడ్స్ మాత్రమే వాటర్లో డిఫ్యూజ్ అవుతాయి. ఎందుకు అవుతుంది? ఎక్కడ మాత్రమే పాసిబుల్ అంటే డిఫ్యూజన్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ. ఆ పార్టికల్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇక్కడ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో మాత్రమే డిఫ్యూజ్ అవుతాయి. సాలిడ్స్లో అంటే ఒక సాలిడ్ ఇంకొక సాలిడ్లో డిఫ్యూజ్ అవ్వదు. Right? Next, rate of diffusion of gases is higher than the liquids, while the rate of diffusion of liquids is higher than the solids. ఇక్కడ డిఫ్యూజన్ రేట్ అనేది గ్యాస్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో తక్కువ ఉంటుంది, అండ్ సాలిడ్స్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకు? సింపుల్. అక్కడ మనకి 2 reasons మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దేర్ ఆర్ 2 reasons ఫర్ హయ్యర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఫస్ట్ వన్, స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఈజ్ వెరీ హై. ఆ గ్యాస్ పార్టికల్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువ డిఫ్యూజ్ అయ్యేది. రెండవది, ద స్పేస్ బిట్వీన్ గ్యాస్ పార్టికల్స్ ఈజ్ వెరీ హై. అంటే గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ పార్టికల్స్ అనేవి చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. రెండింటి వల్లనే వీటి యొక్క డిఫ్యూజన్ రేట్ ఎక్కువ అని చెప్తుంది. ఫైనల్గా చాప్టర్కి సంబంధించేసేసి నేను ఇక్కడ ఒక చార్ట్ తయారు చేశాను. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి టోటల్ ఈ చార్ట్లో ఉంది. సో మ్యాటర్ అనేది సింపుల్గా 3 స్టేట్స్లో ఉంటుంది: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ చూసినట్టయితే ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూ, అదేవిధంగా లెస్ ఇంటర్మోలిక్యులర్ స్పేస్, అదేవిధంగా వెరీ స్లో డిఫ్యూజన్, నెక్స్ట్ వెరీ లెస్ కంప్రెసిబిలిటీ. లిక్విడ్స్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కానీ ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. సో ఫిక్స్డ్ వాల్యూ బట్ నో షేప్. అదేవిధంగా మీడియం ఇంటర్మోలిక్యులర్ స్పేస్, ఫాస్ట్ డిఫ్యూజన్, మీడియం కంప్రెసిబిలిటీ. సో లిక్విడ్స్కి అన్ని ఆల్మోస్ట్ మీడియం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్యాసెస్కి వచ్చేటప్పటికి నో ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూ, మోర్ ఇంటర్మోలిక్యులర్ స్పేస్, వెరీ ఫాస్ట్ డిఫ్యూజన్, మోర్ కంప్రెసిబిలిటీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ చాప్టర్ అరౌండ్ యాస్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మరిన్ని వీడియోల కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఆఫ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్. ఇంకా మీరు యూట్యూబ్ సెర్చ్ బార్లో ఏదైనా టాపిక్ కోసం వెతుకుతున్నప్పుడు నా ఛానల్ నేమ్ని ఎంటర్ చేయడం మర్చిపోకండి. నివాస్ ఇన్ఫోన్ టైప్ చేసేసి మీకు కావాల్సిన టాపిక్ని ఎంటర్ చేసినట్టయితే దానికి రిలేటెడ్గా నేను చేసిన వీడియో కంపల్సరీ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల కూడా నేను చేసిన వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ.